వరుస అక్రమ కూల్చివేతలతో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏకంగా చెరువులను కబ్జా చేసి విద్యాసంస్థలు, గృహాలు, ఫామ్ హౌస్లు నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ బృందం రంగం సిద్ధం చేసింది. చెరువు FTL బఫర్ జోన్ ప్రాంతాల్లోని మర్రి మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనలను అనుసరించాలంటూ హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులనే షోకాజు నోటీసులుగా పరిగణించి సంబంధిత ఆధారాలు అధికారులకు సమర్పించాలని ఆ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరిలోని గండిమైసమ్మ, డుండిగల్ మండలంలోని చిన్న దామోదర్ చెరువులో మర్రి మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీలు నిర్మించారు. ఇందుకు సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని వాటిని తొలగించాలంటూ తహసీల్దార్ ఈ నెల 22న నోటీసులను జారీ చేశారు. నోటీసులను సవాలు చేస్తూ రెండో విద్యా సంస్థలు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తహసీల్దార్ ఏకపక్షంగా సర్వే నిర్వహించి FTL బఫర్ జోన్లను నిర్ధారించారన్నారు. చిన్నదామోదర్ చెరువులో 8.24 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నాయని వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. మర్రి విద్యా సంస్థల్లో 5,000 మంది వరకు విద్యార్థులు ఉన్నారని కూల్చివేతలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2007లో విద్యాసంస్థ నిర్మాణాలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ అధికారులు అనుమతులు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు దాఖలైన ప్రజా ప్రయోజనం వాద్యంపై విచారణ సందర్భంగా అడ్వకేట్ కమిషన్ ఏర్పాటైందన్నారు. చిన్న దామోదర్ చెరువులో FTL ప్రాంతాన్ని విద్యా సంస్థలు ఆక్రమించుకున్నాయని, వ్యర్థాన్ని చెరువులో వేస్తూ మరుగునీరుని వదిలి కలుషితం చేస్తున్నారంటూ అడ్వకేట్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పరిశీలించిన ధర్మాసనం ఆక్రమణలను తొలగించి చెరువు రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ నోటీసులు జారీ చేసి 7 రోజులు గడువు ఇచ్చారన్నారు. తర్వాత హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందన్నదే విద్యా సంస్థల ఆందోళన అని పేర్కొన్నారు. తహసీల్దార్ నోటీసులను రద్దు చేస్తున్నామని, వాటినే షోకాజ్ నోటీసులుగా పరిగణించి తగిన ఆధారాలను తహసీల్దార్కు సమర్పించాలని ఆ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని పరిశీలించి చట్ట ప్రకారం ముందుకెళ్లాలంటూ పిటిషన్లపై విచారణను మూసివేశారు. అప్పటి వరకు విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.